ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ దినం కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనము మరియు 24వ వచనమును చదువుకుందాం. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మనము చదివిన వాక్య భాగంలో హనోకును గురించి రాయబడి ఉండటం చూడగలం. అతడు దేవునితో నడిచిన అనుభవము కలిగిన వాడిగా. హనోకును గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా కొద్ది వాక్యములు మాత్రమే చూడగలం. అయితే ఆయన అనేకమైన కార్యములను మనకు నేర్పించి వెళ్ళి ఉన్నాడు. ఆయన జీవితము చూసినట్లయితే ఆయన 365 సంవత్సరములు తన కుటుంబముతో పాటు కలిసి ఉంటూ దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడిగా ఉండటం మనం చూడగలం. కుటుంబమును నడిపిస్తూ ఒక పక్క, మరి ఒక పక్క దేవునితో నడిచే అనుభవము ఇక్కడ మనకు నేర్పించబడుచు ఉన్నది. తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు తన కుటుంబమునకు చేయవలసిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చిన వాడిగాను, దేవునితో ఒక మంచి సహవాసము కలిగి ఉండటము ఎలాంటిది అని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ దినంలో అనేకులు నేను దేవుని కార్యములు చేస్తున్నాననేసి తన కుటుంబమును నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. దేవునికి ప్రాముఖ్యతని ఇవ్వాలి, అదే సమయంలో కుటుంబమును కూడా మనము పక్కన పెట్టకూడదు అన్న కార్యమును ఇక్కడ మనకు ప్రభు నేర్పిస్తూ ఉంటాడు. హనోకు 365 సంవత్సరములు వయసు గలవాడిగా, దేవునితో నడిచిన వాడిగా, దేవునితో సంచరించిన వాడిగా, ఆయనతో పాటు పరలోకమునకు లేకపోతే దేవునితో ఎత్తబడిన వాడిని అని దేవుని యొక్క వాక్యం మనకు చూపిస్తూ ఉంది. ఆయన యూదా పత్రికలో చూసినప్పుడు ప్రభు రెండవ రాకడలో ఎలాగో దూతల సమూహముతో రానయ్యున్నాడో అన్న కార్యమును రాసి ఉంచడం చూడగలము. యూదా పత్రిక 14వ వచనమును చదువుకుందాం. యూదా పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో హనోకు దేవుని యొక్క రెండవ రాకడ సమయంలో జరగనయ్యున్న కార్యములను గురించి చెప్పినట్లుగా యూదా రాసి ఉంచడం చూడగలం. నిజముగా దేవునితో నడిచిన అనుభవము, తన కుటుంబముతో పాటు నడిచిన అనుభవం ఎంతో గొప్పది. కుటుంబమును విడిచిపెట్టి, కుటుంబ సభ్యులను నిర్లక్ష్యపరిచి, తాము మాత్రం దేవుని కార్యంలో చేస్తున్నామని ముందుకు వెళ్తూ కుటుంబం నిర్లక్ష్యపరిచిన దాని అనేక మంది దైవజనుల కుటుంబము కూడా చెదిరిపోవటం చూడగలం. వారు లోకానుసారముగా మారిపోవటము, లోకానుసారుల కన్నా హీనమైన కార్యములను చేయటము దైవజనుల కుటుంబంలో చూస్తున్నాను. నేను మంచి విశ్వాసిని, నా అంత ప్రార్థనా పరుడు లేడు అని చెప్పుకున్న కుటుంబంలో కూడా ఇలాంటి కార్యములు జరగటం చూడగలం. ప్రభు ఈ దినము మనతో మాట్లాడుచున్న కార్యము, దేవునితో నడిచే అనుభవం నీకు అవసరము. అయితే నీ కుటుంబముతో పాటు నడిచేదానికి, దేవునితో నడిచేదానికి నేర్చుకోమంటున్నాడు. నీవు అలాగున్నప్పుడు తన యొక్క ఉద్దేశములు, తాను చేయతలుచుకున్న కార్యములను అనేకము ప్రభు నీకు బయలుపరుస్తాడు. మనం అనుకుందాం, ప్రభు హనోకుకు అన్ని విషయాలు తెలియపరిచిన తర్వాత భూమి మీద హనోకు ఉన్నట్లయితే అందరికీ అన్ని విషయాలు చెప్పివేస్తాడేమో అని అనుకొని, నువ్వింకా ఇలాగనే భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు, నాతో పాటు వచ్చి, ఎందుకంటే నీకు పరలోకమున ఉన్న కార్యములు అనేకము నేను తెలియపరిచినాను, ఇంకా నువ్వు భూమి మీద అవసరము లేదు అని ఒకవేళ ప్రభు తీసుకొని వెళ్ళినాడేమో. ఎందుకంటే ఆయన అంత దగ్గరగా దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు కూడా దేవునితో నడిచిన అనుభవం కలిగి ఆయన యొక్క
ఉద్దేశములను, ఆయన నీ కొరకు కలిగిన ప్రణాళికను తెలుసుకొని దేవుని కొరకు నిలబడగలిగినట్లయితే నిజముగా నీవెంతో ధన్యుడవి, ధనురాలు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవునితో నడిచేదానికి నీ హృదయమంతటితో నీవు సమర్పించుకోవాలి. నీకు ఏ ఆటంకం ఉండకూడదు. అలాంటి ఒక అనుభవంలోకి నీవు రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అది నీ కుటుంబంతో పాటు దేవుని దగ్గరగా ఉన్నట్లయితే నీవు ఇంకా ధన్యుడవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ. ఈ ఉదయకాలమున నీ కుటుంబంలో నీవు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తున్నావేమో, నీ కుటుంబ సభ్యుల్లో నీవు మాత్రమే మారు మనసు పొందిన అనుభవంలో ఉన్నావేమో, ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబంతో పాటు వెళ్ళినట్లయితే ప్రభు ఎంతగానో ఆనందిస్తాడు, ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. నా కుమారుడు తాను తన కుటుంబంతో పాటు నన్ను వెంబడించేవాడిగా ఉన్నాడు. హనోకులాగా నిన్ను ఆయన ప్రేమించే అనేకమైన కార్యములు నీకు బయలుపరచగలడని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియపరుస్తుంది. ఈ ఉదయ కాలమున నీవు నీ కుటుంబముతో పాటు దేవునితో నడిసే అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీకు బలహీనతలు ఉండక తప్పవు, శోధనలు ఉండక తప్పవు. వాటిని దాటి ముందుకు రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. వాటిని దాటి ముందుకు వెళ్ళిన దినమున నిశ్చయముగా నీ అంత ధన్యుడు మరి ఒక వ్యక్తి ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తమును తెలుసుకోగలవు. ఆయన యొక్క ఉద్దేశాలు బయలుపరుస్తాడు. తన యొక్క తలంపులన్నీ తెలియపరుస్తూ ఉంటాడు. తన ప్రవక్తలకు తాను ప్రేమించిన వారికి తన యొక్క తలంపులను తెలియపరిచిన వాడిగా ప్రభు ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా తెలియపరుస్తుంది. ఉదయ కాలమున నీవును అలాగూ ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీవు నీ కుటుంబంతో పాటు కలిసి ఏకీభవించి దేవునికి ముందుగా నిందారహితుడుగా జీవిస్తూ దేవునితో పాటు నడిచే అనుభవంలోకి వచ్చినట్లయితే శోధనలు రాక తప్పవు. లోకంలో ఉన్న అన్ని దినములు అనేకమైన శోధనలు అపవాది తీసుకొని వస్తాడు. అయితే వాటిని దాటి ముందుకు వెళ్ళి దేవునితో నడిచే, దేవునితో కలిసి ఉండే అనుభవాన్ని ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నీ హృదయము ఆయన ఎదుట ఎలాగున్నదో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మా స్థుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ప్రాతకాల సమయమున నీవిచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. హనోకు 365 సంవత్సరములు జీవించినాడు. అన్ని సంవత్సరములను ఆయన నీతో నడిచిన ఒక అనుభవం కలిగి ఉన్నాడు. తాను ఎన్ని సంవత్సరాలు నడిచాడో మాకైతే తెలియదు, కానీ తాను నీతో నడిచినాడు. నీవు ఆయనను కొనిపోయినావు అన్న కార్యము పరిశుద్ధ గ్రంథం మాకు తెలియపరుస్తుంది. అలాంటి ఒక ఉన్నతమైన మెట్టుకు హెచ్చించబడేదానికి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటాం. మా జీవితంలో నాయన ఉన్న బలహీనతలను, అపవాది కలిగించే శోధనలు దాటి ముందుకు వెళ్ళి నీవు అనుభవించే మేలైన ఆశీర్వాదములకు మమ్మల్ని మేము అప్పగించుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైంది, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.